బైబిల్ తరగతి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఈరోజు ఏం ఆలోచన చేస్తామంటే, క్రైస్తవులైన మనము మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా? మరొకసారి చెప్తున్నాను, క్రైస్తవులైన మనము మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా అనే పాఠం గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే లోకంలో చాలామంది ధర్మశాస్త్రం మాకు సంబంధించిందే, మేము కూడా ఇశ్రాయేలుము, మాకు కూడా సబత్ దినం ఉంది, మేము కూడా ఆ సబత్ దినాన్ని ఆచరిస్తాము అనేవారు లేకుండా పోలేదు. గ్రంథం మనకు తెలియజేస్తుంది, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడాలి. చాలా మంది ధర్మశాస్త్ర పట్టికని ఇప్పుడు కూడా చాలా మంది ఆ ధర్మశాస్త్రంలో ఎవరికైతే దేవుడు ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఇప్పుడు కూడా క్రైస్తవులైన వారికి ఆపాదించడం జరుగుతుంది. చూద్దాం, గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులు ధర్మశాస్త్రముతో సంబంధం కలిగి ఉన్నారా లేదా? ఒకవేళ మీరు ధర్మశాస్త్రానికి సంబంధం అయితే ధర్మశాస్త్రం అనుసరించండి, ధర్మశాస్త్రం కాని వారైతే దేని అనుసరించాలి అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డదని మనకు చాలా మట్టికి చాలా వరకు అవగాహన ఉంది, తెలుసు. ఉందంటారా లేదంటారా? ఉంది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది. ఇశ్రాయేలు ఎవరు? క్రైస్తవులా? మరి ఇశ్రాయేలు ఎవరు? యూదులు. యూదులు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? యూదులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ఇశ్రాయేలు ఎవరు? యూదులు ఎవరు? అంతేంటారా? ఇంకా అలా చూస్తుంటారా? సరే, ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయలుదేరి సీను అరణ్యమందు అరణ్య ప్రదేశానికి రావడం జరుగుతుంది. అక్కడ ఒక పర్వతం ఉంది, దాని పేరు ఏంటంటే సీనాయి పర్వతం అంటారు. ఆ పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది? ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం ఇచ్చి ఏం చేశాడంటే వారితో నిబంధన చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేసుకున్నాడండి? ఇశ్రాయేలు తోటి నిబంధన చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం గ్రంథంలో. తీయండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మీరు చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మీరు చదవండి. చదువుతారా? అంతసేపా? ఎవరికి చదవని పర్లేదు.
చదువుతున్నా చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు? క్రైస్తువులా? ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి సీనాయి అరణ్య ప్రాంతానికి వచ్చిన వారు ఇశ్రాయేలు కదా. ఇక్కడ ఏమన్నా చూడండి, 19వ వచనంలో. ఎన్నో వచనంలో ఉన్న మనం? 2వ వచనం. వారు రెఫేదము నుండి బయలుదేరి సీనాయి అరణ్యములకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలు విడిచరి. అంటే అక్కడంతా దిగిన తర్వాత వారు తెచ్చుకున్న సామాను, వారు తెచ్చుకున్న గుడారాలు అన్నీ కూడా ఆ పర్వతం చుట్టూ మొత్తం వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, తర్వాత ఎన్నో వచనం? 3వ వచనం. మోషే దేవుని వద్దకు ఎక్కుపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ఏం చేయండి? ఎవరితో ముట్టించమన్నాడు? క్రైస్తవులైన వారితో కాదు, యాకోబు. ఇప్పుడు యాకోబు అంటే ఎవరు? యాకోబు మరి పేరేంటండి యాకోబుకి? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? యాకోబు గుర్తు రావాలి. యాకోబు ఎవరు కుమారుడు? ఇసాకు కుమారుడు. ఇసాకు ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడు. ఇప్పుడు దేవుడు ఎవరితో నిబంధన చేశాడు? అబ్రహాంతో చేశాడు. అబ్రహాంతో చేయబడిన నిబంధన బట్టి యాకోబు సంతానాన్ని ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళని విడిపించి సీనాయి పర్వతం దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎవరితో ముచ్చటించాలంట? యాకోబు కుటుంబీకులతో ముచ్చటించాలంట. తర్వాత చదువుతాను. ఇశ్రాయేలుకు తెలియవలసినది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అండ్ ఇశ్రాయేల్ సమాజం అంతటిని కూడా దేవుడు ఒక గ్రద్ద ఏ విధంగా అయితే తన పిల్లల్ని తీసుకుపోతుందో అదే విధంగా ఒక బానిసత్వం నుంచి, ఒక పాపపు ఊబులో నుంచి, ఒక భయంకరమైన పరిస్థితుల నుంచి, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆ విధంగా గ్రద్ద తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల మీద తీసుకుపోతుందో ఆ విధంగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి సీనాయి పర్వతం దగ్గర తీసుకురావడం జరిగింది. 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్న వారు మాత్రమే ఆ ధర్మశాస్త్రంలో నిలవగలుగుతారు. ధర్మశాస్త్రం నిబంధనల ప్రకారంగా, ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు జీవించినప్పుడు, నడుచుకున్నప్పుడు దేవుడు అబ్రహాంతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశము వారికి ఉంటుంది. చెప్తున్నాడు, ఏమన్నాడు? 5వ వచనం చూడండి మీరు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు, అంటే అప్పటికే దేశాలు విస్తరింపబడ్డాయి, ఆయా పేర్లతో పిలువబడుతున్న దేశాలు ఉన్నాయి, ఆయా దేశాల్లో నివసించే ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఆ ప్రజలు కాకుండా ప్రత్యేకంగా ఇశ్రాయేలు వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం.
ఎప్పుడు? నా మాట శ్రద్ధగా విని. అంతేనా? మళ్ళీ ఒకసారి చదువుదాం 5వ వచనం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త జనులందరూ కూడా మీరు నాకు స్వకీయ జనులు వింటారు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయా దేశంలో ఉన్న ప్రజల్లో నుండి ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకించుకుంటున్నాడు. స్వకీయ జనంగా దేవుడు తీసుకుంటున్నాడు. మీరు 19వ అధ్యాయము అలాగే 20వ అధ్యాయము మీరు చదివినప్పుడు ఇదే సందర్భం దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేల్ ఎలాగ ఎన్నుకున్నాడు, ఎలాగా వాళ్ళని చేర్చుకున్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. చదవండి, గట్టిగా చదవాలి. ఏమైంది? గట్టిగా చదవాలి, చదవండి. ఎవరిని పిలిచాడండి? క్రైస్తవులు పిలవలేదు కదా. మనల్ని పిలిచాడా? మనల్ని పిలిచాడా? లేదు. ఏమన్నాడు? నడుచుకునుడి. మన దేవుడైన యెహోవా ఏరోబులో ఎవరితో చేశాడు నిబంధన? ఇశ్రాయేలుతో చేశాడా, మనతో చేశాడా? మరొక ఆ మాట మళ్ళీ చదవండి. మన దేవుడైన యెహోవా ఏరోబులో మనతో నిబంధన చేసిన. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మోషే ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. మనతో అంటే ఇశ్రాయేలమైన మనతో. ఎక్కడ చేశాడంటే నిబంధన? అది ఏరోబు పర్వతం దగ్గర. ఏం చేశాడంట? మన దేవుడిని యెహోవా ఏరోబులో మనతో నిబంధన చేసిను. యెహోవా మన పితరులతో కాదు. ఇప్పుడు పితరులు ఎవరండి? మోషే కాలానికి ముందున్నవారు పితృకాలం. అది నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసిను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చును అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తాడు అన్నమాట. ఇప్పుడు నిబంధన అనేది ఎక్కడ ఇవ్వబడ్డది? ఎవరికి ఇవ్వబడ్డది? పితరులతో చేయలేదంట. మళ్ళీ నిబంధన గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 3 కాలాలు కనిపిస్తాయి మనకి. 1 పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర యుగము, 3 క్రైస్తవ యుగము అనేది 3 యుగాలు కనిపిస్తాయి. ఆ 3 యుగాల గురించి కూడా మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మోషే ఏమంటాడంటే మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే. అంటే అంతకుముందు ధర్మశాస్త్రము లేదు అని అర్థమవుతుంది మనకి. అంతేనా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి మొదలైంది? మోషే కాలం నుండి మొదలైంది. అది కూడా ఎక్కడ ఇవ్వబడ్డది? ఏరోబు కొండ దగ్గర, సీనాయి పర్వతం దగ్గర. ఓకేనా?
నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 నుంచి చదవండి. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి. 7వ నెల రాగా ఆ ఆ ఆ ఉమ్ 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 ఆ ఎవరి ధర్మశాస్త్రం అంటే అది వాస్తవానికి మోసేదా దేవుందా? వాస్తవానికి దేవుని మాటలయ్యండి. కానీ గ్రంథం అంతట్లో మనం చూస్తున్నప్పుడు మోసే శాస్త్రమని, మోసే గ్రంథమని, మోసే ధర్మశాస్త్రం అని, మోసే పుస్తకం అని ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నెహెమియా కూడా ఏమన్నాడంటే, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథము తెప్పించి ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. ఇక్కడ ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ ఉంటాడు. ఆ ధర్మశాస్త్రం ఎవరిదంట? ఆ మోసే ధర్మశాస్త్ర గ్రంథము అని రాయబడి ఉంది. అంతేనా? అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడ్డది, ఎక్కడ ఇవ్వబడ్డది, ఏ కాలంలో ఇవ్వబడ్డది అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం అనేది 1 ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డది, 2 సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడ్డది, 3 ఎవరికి ఇవ్వబడ్డది? మోషే. ఏ కాలంలో ఇవ్వబడ్డది? మోషే కాలంలో ఇవ్వబడ్డది అనే విషయం మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలండి అమ్మా? ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? 2, 1, 3, 5. 5. ఓకే. ఎలాగా? సంఖ్యాకాండము, లేవికాండము, నిర్దోషకాండం, ఇంకా ఆదికాండం రాదు. నిర్గమకాండం నుంచి వస్తుంది అనమాట. అంటే ఆదికాండంలో ఒక భాగం, పంచకాండంలో అది ఒక భాగం ఉందన్నమాట ఆదికాండం. అందుకనే 5 పుస్తకాలు వెళ్ళి ధర్మశాస్త్రం అంటారు. వాస్తవానికి ఆదికాండము రాదన్నమాట. అది అంటే ఆదికాండం ఏంటంటే సృష్టి ఎలా ప్రారంభమైంది, అక్కడ పితరులు ఎలాగా ప్రారంభమయ్యారు, తర్వాత పాపం ఎలాగ వచ్చింది, తర్వాత విశ్వాసం ఎలాగ వచ్చింది, తర్వాత విమోచన ఎలాగ వచ్చింది అనేది ఆదికాండం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు, విధులు, కట్టడాలు ఎక్కడ చూస్తామంటే మనం 4 పుస్తకాలు చూస్తాం. 1 నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండం. సహజంగా మన ధర్మశాస్త్రము ఎన్ని పుస్తకాలు అంటే సహజంగా చెప్పేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారండి? ఆదికాండం మొదలుకొని మామూలుగా మన భాషలో సహజంగా ఇప్పుడంటే మీరు మీకు నేర్చుకున్నారు కాబట్టి ఇవే చెప్తున్నారు మీరు. పాత నిబంధన అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తాం? మలాకీ గ్రంథం అనుకుంటాం మనం, అవును కదా? కానీ మలాకీ గ్రంథం వరకు కాదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుని ఉద్దేశము, ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరచుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు చేత ఆరాధించబడాలని, లేక ఇశ్రాయేలు ప్రజల చేత స్తుతింపబడాలని, ఇశ్రాయేలు ప్రజల చేత సేవింపబడాలని దేవుడు ఉద్దేశించడం జరిగింది. అందుకే నువ్వు మాట్లాడాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీకు అన్నప్పుడు ఇప్పుడు పర్టికులర్గా మనం చదువుతున్న అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండము 20 అధ్యాయం 3వ వచనము మనందరికి తెలుసు. 10 ఆజ్ఞల్లో ఒక మాట అది.
అవును కదా? నిర్గమకాండం 20:3 చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీకు అన్నప్పుడు ఎవరండి అక్కడ? అంటే క్రైస్తులైన మనకే వేరొక దేవుడు ఉండాలని కాదు అక్కడ అర్థం. కానీ ఇప్పుడు చెప్పబడుతున్న ఉద్దేశము ఎవరితో జరుగుతున్న సంభాషణ అక్కడ? ఎక్కడ జరుగుతుంది అది? సీనాయి పర్వతం దగ్గర జరుగుతున్న సందర్భం. అంటే ఇశ్రాయేలును ఉద్దేశించి ఏమంటాడంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు వేరొక దేవుడు? ఆ మాట ఎందుకు చెప్పాడు ఫస్ట్ దేవుడు? ఇశ్రాయేలు యొక్క ఆలోచన ఏంటో దేవునికి తెలుసు. మనం గ్రంథంలో చదువుతున్నప్పుడు ఎంతో మంది ఎందరో ఎటు తిరిగిపోయారండి? బయలుదేవతల వైపు, విగ్రహాల వైపు తిరిగిపోరే లేదా? దాని నిమిత్తం మీద కదా మొత్తం గొడవ అంతా జరిగిందంతా కూడా. మొత్తం అంతా కూడా ఇశ్రాయేలు అందరూ కూడా నశించిపోవడానికి కారణం ఎవరండి? దేవుడు చెప్పకపోతే మాకు తెలియదు కనుక మేము చేశాం కనుక అనుకోవచ్చు. దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలుకి ముందుకే తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పేశాడు. నిర్గమకాండం 23:20 చూడండి. కొద్దిగా గట్టిగా చదవండి. ఎంత ఎన్నో వచ్చిన 23 25 ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి అది. ఇప్పుడు నేను కాకోకుండా వీళ్ళు వేరొకరు దిక్కు వెళ్ళారు అనుకోండి, వేరే వాళ్ళు అనుసరించారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏం కరువు అయిపోతుంది? ఆహారం కరువు అయిపోతుంది, పానీయం కరువు అయిపోతుంది, రోగాలు అనేవి స్వస్థపరచబడరు. అంటే వాళ్ళు గాయపరచబడుతుంటారు. అంటే శత్రువుల చేత ఏమవుతారు? గాయపరచబడుతుంటారు అనమాట. అంటే వాళ్ళకి గాయం అనేది తీసేవాళ్ళు ఉండరు అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే కనుక అక్కడ మాట రాయబడుతుంది. ఇశ్రాయేలు వినుము. ఎవరు చెప్తున్నాడు ఈ విషయం? ఇశ్రాయేలుకే. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? క్రైస్తులైన మనము మోసే ధర్మశాస్త్రంకి ఉన్నామా లేదా, లేక క్రైస్తవులు ధర్మశాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నారా లేదా అనే పాఠం మనం ఆలోచన చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే అద్వితీయుడు అంటే ఆయన తప్ప మరొకరు లేరు, ఆయన లాంటి వాడు మరొకరు లేరు, ఆయన తప్ప మరొకరు ఉండకూడదు అనే భావం వస్తుంటది. అద్వితీయుడు. ఓకే, 13వ వచనం చూడండి. అదే అధ్యాయం 13వ వచనం. 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మధ్యలో ఇంకా మళ్ళీ ఎవరు రాకూడదు. ప్రమాణం ఎవరితో చేయాలి? దేవునితో చేయాలి. ఇప్పుడు చేయొచ్చా ప్రమాణం? మనం కొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులను మనం ప్రమాణం చేయొచ్చా? ఒట్లు చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు బైబిల్లో ఉంది, ప్రమాణం చేయాలని ఉంది. ఇప్పుడు నేను ప్రమాణం చేస్తానంటే కుదురుతుందా? అదే వ్యత్యాసం. ధర్మశాస్త్రం ఉన్న సంఘటనల గురించి, నూతన నిబంధన ఉన్న సంఘటనల గురించి వ్యత్యాసం అయ్యే చూసుకోవాలి మనం. కాబట్టి అక్కడ ఉంది కదా, అక్కడ ప్రమాణం చేయమన్నాడు కాబట్టి నేను దేవుని ప్రమాణం చేస్తాను అంటే కుదరదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా కొత్త నిబంధన ప్రకారం ఉండాలి. పాత నిబంధన అలా కాదు. అక్కడ ఒట్లేసేవారు, ప్రమాణం చేసేవారు అందరూ దేవుని ఎదుట. కాబట్టి ఏమన్నాడంటే, నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన్ను సేవించాలి.
11వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరవానను కడవరవానను దాని దాని కాలమున కురిపించదును. అంటే ఇప్పుడు పంట పండాలంటే ఆహారం కావాలంటే ఏం కావాలి? వర్షం కావాలి. వర్షం లేనిదే పంటలు పండవు. కాస్త ఏమైపోతాయంటే ఎండిపోతాయి. ఎండిపోతే ఆహారం దొరకదు. ఆహారం దొరకకపోతే వాళ్ళు ఏమైపోతారు? శరీర రీతిగా క్షీణించిపోతారు. శరీర రీతిగా క్షీణించిపోయారంటే ఆటోమేటిక్గా శరీరాలకు ఏమొచ్చేస్తాయి? రోగాలను వచ్చేస్తాయి. అంతే కదా. ఇప్పుడు సరైన ఆహారము, పౌష్టికమైన ఆహారము శరీరానికి అందకపోతే ఏమొస్తాయండి? రకరకాలు ఇప్పటికే మనకు వస్తున్నాయి. ఆ బి విటమిన్ లోపమని, డి విటమిన్ అని, సి విటమిన్ అని. ఈ విటమిన్లు మనకి ఎప్పుడు తెలిసినాయి? ఆ విటమిన్లన్నీ ఆ దేంట్లో పెట్టాడు? ఆహారంలోనే పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆ విటమిన్స్ మనకు లేకపోతే మనం ఏమైపోతాం? కాళ్ళు తిమ్ములు రావటం, చేతులు తిమ్ములు రావటం, తలకాయ తిరగటం, కళ్ళు తిరగటం, మోచేసి పడిపోవటం, ఏంటి ఆ లివర్ పాడైపోతాం, కిడ్నీ పాడైపోతాం, రకరకాల ఒక్కదానికి లింకులు ఉన్నాయి అనమాట. అంటే ఆహారానికి మన శరీరానికి లింకులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 13వ వచనమా? కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. అంటే వింటేనే వాళ్ళకి ఆప్షన్ ఉంది, అవకాశం ఉంది. అంటే సమృద్ధిగా పంట పండించుకోవాలన్నా, కడుపు నిండా ఆహారం తినాలన్నా, వారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆజ్ఞలన్నీ మాట పెట్టేటప్పుడు అక్కడ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. అంటే ధర్మశాస్త్ర కాలంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు మనకేముంది? ఇష్టమంటే వస్తున్నాం, కష్టమైతే మానేస్తున్నాం. అంతేనా? ఆరాధనకి ఒక టైము సందర్భం ఏమంటలేదు. మన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు తప్ప మనం దేవుని కోసం ఎదురు చూసి త్వరగా రావాలి, ఆరాధనలో మొదటి నుంచి పాలు పంచుకోవాలని ఎప్పుడైనా మనం ఆలోచించామండి? మీరు ఎక్కడైనా చూడండి, చాలా దిక్కులా తాతీగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఎందుకు వస్తున్నారు? అసలని ఆరాధనలో పాల్గొనడానికి ఎందుకు వస్తున్నారండి? అసలు అసలు ఆరాధన ఎందుకు పాల్గొస్తున్నారు? మనవరి కోసం వస్తున్నారా? నా కోసం వస్తున్నారా? ఎవరి కోసం వస్తున్నారు? ఎందుకు? దేవుని వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలించి మనలో లోపాలు ఉంటే ఆ లోపాలు సరి చేసుకుని దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా మనం బ్రతకడానికే మనం వస్తున్నాం. సమాజంగా కూడుకుంటున్నాం, సంఘంగా కూడుకుంటున్నాం, దేవుని వాక్యం బట్టి హెచ్చరింపబడుతున్నాం. ఆ మాటలు కూడా కొంతమందికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంత బాధకరంగా ఉంటుంది, కొన్ని చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ కష్టతరాన్ని బట్టి, ఆ ఇబ్బందిని బట్టి, ఆ బాధను బట్టి నీ వాక్యాన్ని లెక్క చేయకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టమా? తాత్కాలికంగా భూమి మీద మన శరీర రీతిగా మనకు అన్నీ ఉండొచ్చు, అన్నీ బాగుండొచ్చు, కానీ ఆత్మ విషయంలో మనం వెనపడిపోతే మన కోసం చిత్తపట్టిన ఏదైతే పరలోకం ఉందో అది దక్కించుకునే అవకాశము ఉండదని మర్చిపోకండి ఎప్పుడైనా సరే. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఇశ్రాయేలు దృష్టించి జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందువు. అవునా కదా? అంటే మన భూమి మీద ఆహారం సిద్ధపరచుకోవాలన్నా, ఏం సిద్ధపరచుకోవాలన్నా దేవుని కనికరం ఉంటేనే మనం అన్నీ సమకూర్చుకోగలుగుతాం. అంటే దేవుడికి అందరి పట్ల కనికరం ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, సుమారుగా భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు? దగ్గర 8 కోట్ల మంది, 800 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? మన దేశంలోనే సుమారుగా 150 మంది
100 కోట్లు దాటేసింది ఇప్పుడు. చైనాలో అయితే మనకంటే ఫస్ట్ ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్ మన ఇండియా ఉంది ఇప్పుడు. ఇన్ని కోట్ల మందికి అందరు భక్తులేనంటారా? భక్తి పరులు అంటారా? నిజంగా ఇది గనక ఇప్పుడు ఆపాదన చేస్తే ఎవరుంటారు చెప్పండి సార్, ఆలోచించేయండి. అంటే ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు ఎవరు ఉద్దేశించి చెప్పబడుతున్నాయి? ప్రత్యేకంగా మీరు నాకు స్వకీయ జనంగా ఉంటారు అన్న వారి గురించే మాటలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ భూమి మీద 800 కోట్ల మంది, దాంట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? దాంట్లో వేరే మతస్థులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు దేవుడు అంటే ఎవరు ఎరగని వారు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? వర్షం ఇస్తున్నాడు కదా. ఆ వర్షాన్ని బట్టి, ఆ వాతావరణం బట్టి, ఆ ఎండను బట్టి, అంటే ప్రతి కాలంలో ఏ పంట రావాలో ఆ పంటకి సరిపడగా ప్రకృతిని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ చెప్పింది ప్రపంచంలో ఉన్న వారందరి గురించి కాదు, కానీ ఇశ్రాయేలు అనే గురించే చెప్పబడుతుంది. అంటే ప్రత్యేకంగా వాళ్ళని స్వకీయ జనంగా ఎన్నుకున్నాడు కనుక, వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు కనుక, వాళ్ళకి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుకనే నా ఆజ్ఞని మీరు జాగ్రత్తగా విని ఎడలా. వింటే సరిపోదండి. అంటే జాగ్రత్తగా ఎవరైతే వింటారో వాళ్ళే దీవింపబడతారు, అంటే ఆశీర్వదింపబడతారు. అంటే ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాం అర్థం ఏంటి? మనకు కావాల్సిన అవసరం సమయానికి ఇప్పుడు మనిషికి ఏం కావాలండి? 3 పూట్ల ఆహారం కావాలి. తర్వాత ఇంకేం కావాలి? నీడ కావాలి. ఇంకేం కావాలి? వస్త్రం కావాలి. ఇది నీ జీవితాంతము మనం చచ్చిపోయినంత వరకు కూడా ఇది ఉందనుకోండి, ఇంకా అంతకుమించి ఇంకా అదృష్టవంతునికి ఎవరు ఉంటారు చెప్పండి? అవునా కదా? మనం చచ్చిపోయేంత వరకు కూడా మన సమయానికి ఫుడ్, ఉండటానికి నీడ, తినడానికి తిన్నుంటే మరి ఎంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి? అది దేవుడు అనుకరిస్తున్నాడు. ఇశ్రాయేలు ఉద్దేశించి ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో మీరు నా ఆజ్ఞలు చెప్పిన మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకుంటేనే మీకు ధాన్యము, ద్రాక్షరసము, నూనె మీకు ఉంటాయని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికి పడ్డదండి? ఇశ్రాయేలుకి పడ్డది. మరి ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్న మాటలు మీరు తీసుకుంటే ఒకసారి మీరు ఆపాదించుకుంటే ఎలా ఉంటుందో? నిజంగా జాగ్రత్తగా ధర్మశాస్త్రం వినేవారు ఉన్నామా? ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వారు ఉన్నామా? అలాగే అనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనకి తిండి ఉండదు, ఏముండదు. జాతకాలం ఎవరికి ఎప్పుడు ఏమి ఇచ్చాడు, ఏ యజ్ఞలు ఎవరికి వర్తింపబడతాయి, ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితో దేవుడు ప్రత్యేకించుకున్నాడు, ఎవరికి ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఎవరితోటి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా క్రైస్తవులైన వారికి దేవుడు ఒక్కడేనండి. దేవుడు మనకి క్రైస్తవులైన వారికి అనేకులు లేరు, మనకు కూడా దేవుడు ఒక్కడే. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా అన్ని సమృద్ధి జరిగిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళు రాను మనం చూస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటారు. దేవునికి తెలుసు, అందుకనే ముందు చెప్తున్నాడు, మీరు ఈ రకంగా ఉంటేనే మీకు ఈ దక్కుతాయి, మీరు తీసుకోగలుగుతారు, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, మీకు రోగాలు రాకోకుండా నేను దాన్ని కట్టడి వేస్తాను, మేము స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పుకుంటూ వచ్చారు చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలకి. మరి ఇశ్రాయేలుతో పోల్చుకుంటే మనం ఎన్నిసార్లు తప్పిపోలేదంటారు? ఎన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యం చేయలేదంటారు? ఎన్నిసార్లు దేవునికి మనుషులు తెలియకుండా ఆలోచనలో మనం ఎన్నో ఆలోచించుంటాం, కానీ దేవునికి తెలుసు కదా. అది గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనస్సాక్షిని మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవితం ఏంటో, మన ఆలోచన ఏంటో, మన తలంపులు ఏంటో, మన నడవడి ఏంటో, మన గ్రంథానుసారంగా ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది మనస్సాక్షిని పరీక్షించుకుంటే నిజంగా. కాబట్టి మనం మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా, లేక క్రైస్తవులు ధర్మశాస్త్రం సంబంధం కలిగి ఉన్నారా లేదా అని ఆలోచన చేసుకోవాలి. మీ పితరులు ఎవరైనా అరణ్యంలో ఉన్నారా? వెళ్ళరా? లేదా మీ పితరులు ఎక్కడైనా మన ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారా? ఏమైనా చరిత్ర ఉందా మీకు? మనకేమైనా చరిత్ర ఉందా? మరి చరిత్ర లేనప్పుడు, మనకి యూదులతో సంబంధం లేనప్పుడు మనం ఎందుకు వాటిని ఆపాదన చేసుకుంటున్నాం? మనం ధర్మశాస్త్రము అనేది మనకి ఒక హెచ్చరిక ఇవ్వబడ్డది. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, వాళ్ళు దేవుని వాక్యానికి మీరినప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించాడు అనే మనకి హెచ్చరిక ఉంది. కాబట్టి క్రైస్తవులైన మనము ఆ విషయాలు నేర్చుకుని జాగ్రత్త పడి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనకి అది ఒక ఆప్షన్గా మనకు ముందు పెట్టాడు అనమాట. ధర్మశాస్త్రం కూడా మీరు చదవాలి. ధర్మశాస్త్రం చదవకుండా ఉంటాం కాదు, ధర్మశాస్త్రం కూడా అంటే పాత నిబంధన కూడా మనం చదవాలి. ఎందుకు చదవాలి?
అక్కడ ఉన్న దీవుల్ని మీరు తెచ్చేసుకోవడం కాదు, అక్కడ ఉన్న ఆశీర్వాదాలు మీరు తెచ్చేసుకోవడం కాదు చదవాల్సింది. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు దేవుడు ఏం చేశాడు ఆ విషయంలో, దానికోసం చదవాలి. అంతే తప్ప అబ్రహాం దీవించాడు నన్ను కూడా దీవించేస్తాడు ఇదే కదండి బయట బోధన జరిగితేనే. దేవుని వాక్యం అంటే అబ్రహాం దీవించాడు, దేవుడు ఈ రోజు కూడా నేను దీవించేస్తాడు అన్నాడు. ఎలా దీవించేస్తాడు? అబ్రహాంకి ఎవడన్నా వాగ్దానం వేరు. నువ్వు ఏ వాగ్దానం బట్టి మాట్లాడుతున్నావు? అబ్రహాం ఆశలు దీవించేస్తే మరి అబ్రహాంకి మరొక భార్య ఉంది అంటే ఇప్పుడు నువ్వు దీవం పట్టుబడంటే నీకున్న భార్య కాకుండా మళ్ళీ ఇంకో భార్యని ఇచ్చేస్తాడన్నమాట దేవుడు. అంతేనా? అలా ఉంది వ్యవహారం అంతా కూడా. కాబట్టి గ్రంథము జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. గ్రంథము ఎవరికి ఏ సందర్భంలో ఎక్కడ ఎప్పుడు ఉద్దేశంతో ఇవ్వబడ్డదా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ఉందామా లేదా అనేది మనం ఆలోచన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మరొక బైబిల్ తరగతిలో దీన్ని కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శ్రద్ధ భక్తులతో ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలుసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.